మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులకు వెళ్లనున్నారు. తాడేపల్లి నుంచి పులివెందులకు జగన్ బయలుదేరారు. పులివెందుల్లో జగన్ 3 రోజులు ఉండనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులను జగన్ కలవనున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులకు వెళ్లనున్నారు. తాడేపల్లి నుంచి పులివెందులకు జగన్ బయలుదేరుతారు. పులివెందుల్లో జగన్ 3 రోజులు ఉండనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులను జగన్ కలవనున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులకు వెళ్లనున్నారు. తాడేపల్లి నుంచి పులివెందులకు జగన్ బయలుదేరుతారు. పులివెందుల్లో జగన్ 3 రోజులు ఉండనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులను జగన్ కలవనున్నారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం పులివెందుల బయలుదేరారు. ఇప్పటికే 3 రోజులు పర్యటన కూడా కడపలో, పులివెందుల్లో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదైతే రాష్ట్రంలో ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిగా పులివెందులు అయితే మాత్రం వెళ్ళబోతా ఉన్నారు. పులివెందుల్లో తగ్గినటువంటి మెజార్టీపై కూడా పార్టీ నేతలతో సమావేశమయ్యే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తి చేశారు. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా పులివెందుల్లోనే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు కూడా లభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి ఏదైతే ఇడుపులపై జరిగేటువంటి ఈ యొక్క జయంతి వేడుకల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం షెడ్యూల్ కూడా ఇప్పటికే విడుదలైనటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మొత్తం 3 రోజుల పాటు కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పర్యటించి పూర్తిస్థాయి అంశాలపై కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇందులో భాగంగానే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో కూడా జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతారు. భేటీ అయి పూర్తి స్థాయి అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగా తిప్పికొట్టాలి, ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి మళ్ళా ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక అనాలిసిస్ కూడా చేయబోతా ఉన్నారు. అందులో భాగంగానే పులివెందులకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి కూడా 3 రోజుల షెడ్యూల్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఇక చురుగ్గా పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పి కూడా వైసీపీ క్యాడర్ అయితే మాత్రం భావిస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ యొక్క కార్యక్రమాలను కూడా శ్రీకారం చుట్టారు. ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయాలపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు ముఖ్యంగా పులివెందుల్లో ఉన్నటువంటి వైకాపా సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా భేటీ కాబోతా ఉన్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఓటమికి కారణాలపై కూడా చర్చించేటువంటి అవకాశం అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఏదేమైనా 3 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం పులివెందుల్లో పర్యటించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ పవన్.